హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. జేఈ మెయిన్స్ 2024 రిజల్ట్స్లో జశ్వంత్ కృష్ణ ఈ స్టూడెంట్ ఉన్నారు. సో తనకి 99.91% వచ్చింది. సో ఎలా తను ఈ రిజల్ట్ని క్రాక్ చేశారు, ఎంత కష్టపడ్డాడు అని తన మాటల్లోనే విందాం. హాయ్ జశ్వంత్. హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. సో నీకు జేఈ మెయిన్స్లో 19.91 వచ్చింది కదా. సో నీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఆ రిజల్ట్ రాగానే? ఐ వాజ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ. సో జశ్వంత్ చెప్పు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పు. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ Jogulamba, Gadwal, and my father works as a professor in MILD degree college, and my mother is a nursing lecturer. సో మీ ఫాదరు ప్రొఫెసరా? ఓకే, అంటే ఆయన స్ట్రిక్ట్గా ఉంటారా, లేకపోతే ఎలా నిన్ను ఎలా సపోర్ట్ చేస్తుంటారు? He is so lenient, he is not at all strict. ఎలా నీకు జేఈ మెయిన్స్లో ఇలా క్రాక్ చేయాలి అనే థాట్ ప్రాసెస్ నీకు ఎప్పటి నుంచి ఉంది? It was since my 8th class. ఎలాంటి సపోర్ట్ ఉండేది మీ ఫ్యామిలీ నుంచి? They all supported me when I was getting very less marks. They encouraged me so much. సో స్కూల్ డేస్ నుంచి నీకు జేఈ మెయిన్స్ అనేది, ఐ మీన్ జేఈ అండ్ ఇవంతా కూడా నీకు ఇంట్రెస్ట్ అంతేనా? అవును. నీ అంబిషన్ ఏంటి నెక్స్ట్? Right now I want to get into IIT Bombay CS. IIT Bombay in which course? Computer science. నార్మల్గా ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తావు జశ్వంత్ నువ్వు ఎవ్రీడే స్టడీస్ కోసం? కాలేజ్లో అప్రాక్స్ 12 hours కాలేజ్లో ఎవ్రీడే. ఎలా నీ షెడ్యూల్ని ఎలా ప్లాన్ చేసుకుంటావు? నీ రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఎన్నింటికి లేస్తావు? ఎంత టైం స్పెండ్ చేస్తావు? మళ్ళీ ఎప్పుడు పడుకుంటావు? ఒకసారి నీ రొటీన్ గురించి చెప్పు. I wake up మార్నింగ్ 6 o'clock. I అప్రాక్స్ వేకప్ అంటే చెస్ 8 to 8:30 క్లాసెస్ ఉంటాయి కాలేజ్లో, అండ్ ఐ విల్ స్లీప్ ఎట్ సమ్ 9:30. సో ఈజీగా ఖచ్చితంగా 12 hours అనేది నీ స్టడీలో కంపల్సరీగా స్పెండ్ చేస్తావు, అంతేనా? సో జశ్వంత్, నీ హాబీస్ ఏంటి? I used to play some cricket and I used to read some comics. నార్మల్గా ఇంట్లో ఎలా ఉంటావు? చాలా చిల్గా ఉంటావా, లేకపోతే ఎప్పుడు స్టడీస్ పట్టుకొని కూర్చుంటావా? ఎలా ఉంటావు? మోస్ట్లీ చిల్గానే ఉండి ఇంటికి వెళ్ళాక ఏం చదవను. ఓన్లీ క్యాంపస్లోనేనా? ఓన్లీ క్యాంపస్. ఎందుకు క్యాంపస్లో చదువు అని చెప్పి స్ట్రెస్ చేస్తారా, లేకపోతే ఏంటి? అలా అంటే క్యాంపస్లో ఆల్రెడీ 12 hours తర్వాత ఇంట్లో చదువుకోవద్దు అంటే డోంట్ ఫీల్ లైక్ రీడింగ్. నీ స్పెషల్ ఇంట్రెస్ట్తో వచ్చావా, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్తో, ఎవరైనా సజెషన్స్తో? మై ఓన్ ఇంట్రెస్ట్, మై ఓన్ ఫస్ట్. నార్మల్ జేఈ మెయిన్స్లో 300 క్వశ్చన్స్ ఉంటాయి కదా, లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో. సో నీ టఫెస్ట్ సబ్జెక్ట్ అని నువ్వేం ఫీల్ అవుతావు? కెమిస్ట్రీ. కెమిస్ట్రీ అంటే మెమరీ బేస్ చాలా ఎక్కువ ఉంటుంది, సో ఐ ఫీల్ సమ్ వాట్ టఫ్. ఎగ్జామ్ హాల్లో ఏమైనా స్ట్రెస్గా ఫీల్ అయ్యావా ఆ రోజు? స్టార్టింగ్లో కాసేపు, తర్వాత ఇట్ వాస్ ఫైన్. ఏమైనా స్ట్రెస్ ఫీల్ అయ్యావా ఆ రోజు? ఏమంటారు, ఎగ్జామ్ హాల్లో ఈ సబ్జెక్ట్కి ఇంత టైం స్పెండ్ చేయాలి, అలా ఏమైనా స్ట్రాటజీతో వెళ్ళావా? అంటే మ్యాథ్స్ 1.5 hour, కెమిస్ట్రీ 1/2 hour, ఫిజిక్స్ 1 hour. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ ఫినిష్ చేసేయాలి, ఆ తర్వాత ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవాలి, అట్లా ఏమైనా సపరేట్ స్ట్రాటజీ ఏమైనా ప్లాన్ చేసుకున్నావా, లేకపోతే 1/2 అలా ఏమైనా చేసావా? ఫస్ట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ ఫిజిక్స్, దెన్ మ్యాథ్స్. నేను ఇంతకుముందు స్టూడెంట్తో కూడా మాట్లాడాను, తను కూడా సేమ్ ఇలాంటి ప్యాటర్నే చెప్పాడనమాట. ఫస్ట్ కెమిస్ట్రీ, లాస్ట్లో ఫిజిక్స్ అని చెప్పేసి. ఎందుకు అలాగా? జనరలీ కెమిస్ట్రీ చాలా తక్కువ టైం అవుతుంది, అంటే ఇట్ విల్ టేక్ వెరీ లెస్ టైమ్, సో ఫస్ట్ విల్ ఫినిష్ ఆఫ్ కెమిస్ట్రీ. మ్యాథ్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చునా? ఎస్. నార్మల్గా నీ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్స్ ఏంటి స్కూల్ టైమింగ్స్లో కూడా? మ్యాథ్స్. చిన్నప్పటి నుంచి 100 out of 100 స్టూడెంట్ అను? అంటే మెయిన్స్లో అయితే 100 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్స్ సెషన్ 1 అయిపోయింది, అండ్ దెన్ ఇప్పుడు సెషన్ 2 ఉంది కదా, నెక్స్ట్ ఏప్రిల్లోనా? ఓకే, అండ్ దెన్ అడ్వాన్స్డ్ కదా. నీ గోల్ ఏంటి? టు బికమ్ ఏ గుడ్ ఇంజనీర్. సో జశ్వంత్, నువ్వు ఏ టైప్ ఆఫ్ బుక్స్ని రిఫర్ చేస్తుంటావు జేఈ మెయిన్స్ కోసం? స్పెసిఫిక్ బుక్స్ ఏమైనా ఉన్నాయా, సో దట్ ఆస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది? మోస్ట్లీ ఐ విల్ యూస్ కాలేజ్ మెటీరియల్. అండ్ ఫిజిక్స్ హెచ్సి వర్మ అలా అంతే. కాలేజ్ మెటీరియల్. సో
అదర్ ఇంకా ఫర్దర్ ఇంకేదైనా బుక్ స్టడీ చేయడం అలా ఏం లేదా? కంప్లీట్గా కాలేజ్ మెటీరియల్? అండ్ దే విల్ గివ్ వర్క్షీట్స్, కాలేజ్ వాళ్ళే వర్క్షీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అవే సో ఎన్ని డేస్ నుంచి నువ్వు దీనికి ప్రిపేర్ అవుతున్నావు? అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిన్స్ 12th క్లాస్, కానీ 8th నుంచే కొంచెం ఫౌండేషన్ ఉన్నది. 8th నుంచి. సో 8th నుంచి ఆల్మోస్ట్ దీని మీదే యువర్ బీన్ స్టడీ. ఎస్. నీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా, లేకపోతే ఈ స్టడీస్ కాకుండా ఐ వాంట్ టు బికమ్ లైక్ దిస్ ఇలా ఏమైనా ఉన్నాయా? ఓన్లీ స్టడీస్ అంతేనా? సో జేఈ మెయిన్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, నెక్స్ట్ క్రాక్ చేయాలి అనుకునే వాళ్ళకి నువ్వేం సజెషన్ ఇస్తావు? ఎలా వాళ్ళ షెడ్యూల్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నువ్వు చెప్తావు? డైలీ 10 hours a day is more than sufficient, and giving equal importance to all subjects will improve their score so very much. సో ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా జేఈని క్రాక్ చేయొచ్చా? లేదు అంటే ఫస్ట్ నుంచి కూడా టాపర్గానే ఉండాలి, ఫస్ట్ నుంచి కూడా చదువుతూనే ఉండాలి, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న స్టూడెంట్సే క్రాక్ చేస్తారా? It is very much possible for everyone. జస్ట్ ఒక టైం ఫ్రేమ్ మెయింటైన్ చేసుకొని ఆ కష్టపడి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోగలిగితే చాలా. ఎస్. అండ్ నువ్వు ఎప్పుడు స్ట్రెస్గా ఫీల్ అవ్వలేదా ఈ కంప్లీట్ ఈ సబ్జెక్ట్స్ చదవడంలో, ఇన్ని గంటలు కష్టపడడంలో? No, like with all friends in the class it will be very peaceful. Like no, don't be like. No, it actually will be very fine. So Jashwant, what was your life ambition అంటే ఏం చెప్తావు? I want to become a very good and proud engineer. Okay Jashwant, all the very best. Thank you.